వెజిటబుల్ సూప్ చేసుకున్నామండి. ఇది ఈ వర్షాకాలంలో వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఇది డైట్ చేసే వాళ్ళకు బాగుంటుంది. మళ్ళీ ఈవినింగ్ తాగితే డిన్నర్ చేసే వరకు కూడా చాలా హాయిగా ఉంటుంది. బయట మనం ప్యాకెట్లు కొనుక్కొచ్చుకునే కంటే మనం ఇంట్లో చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటుంది. ఇంకా కావాలన్న వాళ్ళు ఇంకా చిక్కగా చేసుకోవచ్చు. మనం తాగే విధానాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు చేద్దామండి. ఈరోజు వెజిటేబుల్ సూప్ చేసుకుంటున్నామండి. వెజిటేబుల్ సూప్ చేసుకోవడానికి నేను తీసుకుంటున్నాను ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను, ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను, చిన్న ఉల్లిగడ్డ, బీన్స్, ఎల్లుల్లిపాయలు ఒక పాయ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. అలాగే 1 ఇంచు అల్లం తీసుకొని అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాను, సాల్ట్, మిరియాల పొడి అండి. అంతేనండి. ఇప్పుడు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ అంటించి గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె వేడైంది. దీనిలోనే కొంచెం ఆయిల్ పోస్తున్నాను. సరిపోతుందండి, ఒక 2-3 స్పూన్లు, ఎక్కువ వద్దు. దీనిలోనే ముందుగా వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. సిమ్లో పెట్టుకోవాలండి. అలాగే అల్లం ముక్కలు తరిగినవి, అలాగే ఉల్లిపాయలు వేసాను. ఇవి కొంచెం వేగిన తర్వాత బీన్స్ వేసానండి. క్యాప్సికమ్ కూడా వేసేసాను. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఈలోపు కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసుకొని స్పూన్తో ఉండలు లేకుండా కలిపేద్దామండి. ఇలా కలిపి పెట్టుకుందాము. ఇలా ఉండలు లేకుండా కలిపేద్దాం. ఇవి పూర్తిగా వేగక్కర్లేదండి. ఇలా వేగితే చాలు, కొంచెం మెత్తపడితే చాలు ఉల్లిపాయ. దీనిలోనే ఇంకా మన దగ్గర అందుబాటులో ఉంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు, ఇంకా ఏవైనా కూరగాయలు కూడా వేసుకోవచ్చు అండి. ఈ మాత్రం వేగితే చాలు. ఇలా వేగినప్పుడు దీనిలో ఒక 2 కప్పులు నీళ్లు పోస్తున్నానండి. ఇవి ఉడకడానికి. మనకు ఎంత సూప్ కావాలో అంత నీళ్ళు పోసుకోవాలండి. నేను ఒక చిన్న లోటాడు పోసాను. ఇప్పుడు ఇవి నీళ్లు మరగనిద్దామండి. ఇలా మరుగుతున్నాయండి. కొంచెం మరగనిద్దాము. వేసినవి కొంచెం ఉడుకుతాయి కదా. దీనిలోనే ఒక 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ పైననే మిరియాల పొడి వేస్తున్నాను. దీనికి మిరియాల పొడేనండి టేస్టు. మిరియాల పొడి వేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోరు, అది మంచిగా కలిపేసి ఉండలు లేకుండా దీనిలో పోసేయాలండి. ఒక 2 స్పూన్లు వేసానండి నేను ఈ నీళ్ళకి. ఇది బాగా ఉడికితే చిక్కపడుతుందండి కార్న్ఫ్లోరు. కొంచెం ఉడకాలి. ఇలా చిక్కబడుతుందండి. ఈ మాత్రం చిక్కబడితే చాలు. మళ్ళీ చల్లగైన తర్వాత ఇంకా కొంచెం చిక్కబడుతుంది మనం తాగే వరకు. ఇగో ఇలా చిక్కగా అవుతుంది. చాలండి ఇలా ఉంటే. దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గిన్నెలో తీసుకుందామండి. ఇప్పుడు ఇలాగా సర్వింగ్ గిన్నెలో పోసుకుందామండి. సూప్ రెడీ అయిపోయిందండి.